ముఖ్యమంత్రిగా పేరు పొందినటువంటి మా నాన్న మీద మళ్ళా ఏడ మెడిదెబ్బలు వచ్చాయని ఏమన్నా మీరు అడగలేదా? మెడలోంచి ప్రత్యేక హోదా తెద్దామన్నాం, ఎట్టబోయింది? ఎందుకు మాట్లాడలా? ఎంతమంది విద్యార్థుల్ని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి మాట్లాడించినావు? నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేక హోదా గురించి సిగ్గన్న అనిపించడంలా? అరే, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఏమనుకుంటారు? మనం ఈరోజు ఈ మాట మాట్లాడితే ఇంకేమైనా అన్నీ మాట్లాడవచ్చు, కానీ ప్రత్యేకంగా మనం ఈ మాట మాట్లాడితే ఏమనుకుంటారు అనే సోయ కూడా లేకుండా మాట్లాడుతున్నావంటే నీకు మరి ఏం ఆలోచన చేస్తున్నావో, మరి నీకేమన్నా ముఖ్యమంత్రి పదవి కావాలనో? మనకేమో బ్రహ్మాండంగా వేసినారు కదా, మంత్రి ఇచ్చినారు, మరి మన కులపాలందరినీ తిట్టండి అని చెప్పి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద బ్రహ్మాండంగా నువ్వు మాట్లాడతావు, శబాస్ అని చెప్పి కూడా అన్న దగ్గర నువ్వు మెప్పొందినావు. మరి ఎందుకు ఈ పాలేరు మాటలనా? ఇది ఏమన్నా మాటేనా? ప్రత్యేక హోదా మెడలు వంచి తెచ్చామన్నటువంటి మగోడు మనోడు. ఆ మగోడు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఏమి చేయకపోగా ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రత్యేక ఇది అంట చెప్పుగా, నువ్వు చెప్పు నైనా, నువ్వు చెప్పు. అసెంబ్లీకి బా, ఏమి నువ్వంటే బాలేవు. మన దగ్గర ఉండేటువంటి 11 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీకి పోయి మరి తీర్మానం చేద్దాం రాండి. నిన్న జరిగింది కదా, నిన్నేమన్నా పెరిగేమన్నా పొగేస్తా ఉన్నారా ఆడన్నా? మొన్నటి రోజునే అన్నేమో ఎలాగా ప్యాలెస్కి పోయి ఆడ పడుకోనే. మరి మన దగ్గర ఉండేటువంటి 10 మంది అయినా సరే మీరైనా పోండ్రా స్వామి, నేనంటే అసెంబ్లీలో గతంలో అన్ని రకాలుగా మాట్లాడినాను, రాజధాని అమరావతి అన్నాను, నేనే ఇల్లు కట్టుకున్నా అన్నాను, మేమందరం కూడా మేము ఒప్పుకుంటున్నాము, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు రాజధాని ఇక్కడే ఉండటంలో, అమరావతిలో కట్టడం అని చెప్పి మేము గతంలో మాట్లాడినాము. మేము అన్నీ చేసినప్పటికీ మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల స్టాండ్ తీసుకున్నాం, 3 రాజధానులు కట్టాలనుకున్నాం. మళ్ళీ అదేవిధంగా మొన్న ఎన్నికల్లో కన్నా మనం గెలుచుంటే వైజాగ్ని రాజధాని అని నువ్వు ఇంకీసారి ఏం మాట్లాడతారు? మరి ఏమో ఆ కథ అయితే మేము చావాలి ఎత్తిపోసుకోలేక మీరేమి ఇటు ప్రెస్ మీట్లు పెట్టి పోతారయ్యా? ఇంకా తెలుగుదేశం వాళ్ళు, ఆ జనసేన వాళ్ళు, వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు అందరూ కూడా ఈ పేరు నాని చూడు ఏం మాట్లాడుతున్నాడో. మరి 5 సంవత్సరాల పాటు వీళ్ళు అధికారంలో ఉన్నారు, మరి ఏం పెరిగేమన్నా పొగేస్తా ఉన్నారా అని అనుకుంటారు. ఏం చేయాలి దానికి? ఏం చెప్పాలా? మేము దానికి వివరణ ఇవ్వాలి. ఇప్పుడు వివరణ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే మాకు ఈ పని చెప్పుగా. అయ్యా, నువ్వు మూసుకుంటే బాగుంటుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీలకు, ఆ స్టీల్ ప్లాంట్లకు మనం ఎన్నిసార్లు శంకుస్థాపన చేసినాం? మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి అడగలేదు పేరున్నాని? నువ్వు అధికారంలో అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నువ్వు మంత్రిగా ఉన్నావు, మనం ఆ మాట ఎందుకు